మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆడలకు ఎక్కడ పిల్లలు పట్టుకొని పోతాం, పిల్లలను జల్లలు ఏడిపోతాం మేము. ప్రజలంతా ఆగమాగమైతాళ్ళు. ఒకటో మాట ఆర్డర్ లేక ఇప్పుడు జనవరి నెల కదా, బిల్లుకి వస్తారు. ఇంటి బిల్లు అంటారు, కరెంట్ బిల్లు అంటారు, నల్ల బిల్లు అంటారు. ఇరవై రోజుల కాంచి మాకు ఒకటో వాటిలో నీళ్ళు వస్తలేవు. భగీరథ నల్లాలని పిడి చేసిండ్రు, వాటికి నీళ్ళు వస్తలేవు. ఎక్కడెక్కడ లీకేజ్లు అయినాయి, ఆ లీకేజ్లు కూడా మీరు సరి చేస్తలేరు. మరి మున్సిపాలిటీలో ఏం చేస్తానో ఏం కథ, ప్రజలకు మీరు సేవ చేయాలి కదా. మరి ఇవంతా అయిపోయేదాకా మాకు పాత నల్లాలు ఇవ్వండి. మాకు ఇవంతా కాదు, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆడలకు ఎక్కడి బిందెలు పట్టుకొని పోతాం, పిల్లలను జల్లలం ఏడిపోతాం మేము. ఇదంతా మీరు మాత్రం మాకు సహాయం చేయాలి. మేము అన్నిటికీ పన్నులు కడతాను, కట్టినప్పుడు మీ మీద కదా మేము కొట్లాడేది. మీకు మాకు సహాయం చేయాలి కదా. అందు గురించి మాకు పాత బాయిలు లేవు, మోర్లు లేవు, ఏమి లేవు. మీరు పాత నల్లాలు మాత్రం వదిలిపెట్టి కొత్త నల్లాలు ఇంటింటికి భగీరథ నల్లాలు ఇచ్చిండ్రా ఇయ్యలేదా మీరు చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్న తర్వాత దానికి రిపేర్లు అయిపోయినాక అప్పుడు మీరు అందరికి ఇంటిమేషన్ కార్డు ఇచ్చి మీకు భగీరథ నీళ్ళు వస్తాయి, ఈ నీళ్లు రావని చెప్పాలి అని పిడిచేసి. అంతవరదాకా మాకు పాత నల్లాలే నీళ్ళు వదిలిపెట్టాలి. నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందు గురించే మున్సిపాలిటీకి వచ్చి చెప్తాను. మీరు మాత్రం దీని మీద చర్య తీసుకొని మాకు నీళ్లు మాత్రం బ్రహ్మాండంగా రావాలి. నీళ్ళు రాకుండా మళ్ళీ ఒకసారి మధ్య వచ్చి ఇక్కడ ఆఫీస్ కే మేము బంద్ పెడతాం. ఆఫీసే మాకు ఎన్నడూ నీళ్లు లేకుండా లేవు. ఈసారి మాత్రం నీళ్ళకి ఇబ్బంది. చెర్లలో నీళ్లున్నాయి, అన్నిట్లో నీళ్లున్నాయి, వరకు వానలే పడతాయి, వరదలు. నీళ్ళు ఎందుకుండాయి, మేము ఎక్కడ ఇబ్బందులు పడాలి. పాత నల్లాలు ఉండే మేము గ్రామ పంచాయతీలో డబ్బులు కట్టి తీసుకున్నాం. కలెక్షన్లు తీసుకున్నప్పుడు మాకు చెప్పకుండానే ఇప్పుడు ఈ భగీరథ నీళ్లు వస్తున్నాయి అని నల్లాలు కూడా ఫిట్ చేయకుండా ఆ నల్లాల పైపులు తీశారు. అన్ని గోతులు తోగి పైపులు తీశారు, అక్కడ ఎక్కడెక్కడ పెట్టేశారు. ఈ నల్లాలు బంద్ చేశారు. మాకు ఒక్క చుక్క వాటర్ లేకుండా 20 రోజుల నుండి నానా తిప్పల పడుతున్నాం మేము. ఇప్పుడు అంటే ఇప్పుడు జనవరి నెల కదా, బిల్లుకి వస్తారు. ఇంటి బిల్లు అంటారు, కరెంట్ బిల్లు అంటారు, నల్ల బిల్లు అంటారు. ప్రతి బిల్లులు మేము పే చేస్తున్నాం. చేసినప్పుడు మాకు ప్రాంప్ట్ గా వాటర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అంటే చలికాలం ఏదో అడ్జస్ట్ అవుతున్నాం. ఎవరింట్లో ఒకరు బిందెలు పట్టుకొని మోసుకొని సెట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సమ్మర్ వస్తే ఎట్లా కావాలి మా పరిస్థితి? సమ్మర్ వస్తే ఏం చేయాలి మేము? సరే చిన్నపాటి ఇల్లు కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకున్నాం. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, బంధువులు బంధుత్వాలు అందరూ వస్తారు. ఇప్పుడు ఎట్లా కావాలి? ఇట్లా హఠాత్తున ట్యాప్ బంద్ చేస్తే, నల్లాలు బంద్ చేస్తే ఎట్లా కావాలి కలెక్షన్? మాకు చెప్పొద్దా? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దా? ఫస్ట్ మేము ఫోన్లు చేసి వార్డ్ నెంబర్కి ఫోన్లు చేస్తే నేను పోతానక్క, వస్తానక్క, చెప్తానక్క అని చెప్తా ఉన్నాడు అన్నయ్య. ట్యాంకర్ తోటి నీళ్లు పోస్తా ఉన్నాడు. ఎన్ని ట్యాంకర్లు అయితే దేనికి మనకు సరిపడతాయి? దేనికి సరిపడతాయి వాటర్? అట్లాంటప్పుడు మనకు ఫస్ట్ ఇవ్వాలి. మిషన్ భగీరథ నీళ్లు రోజు డైలీ ఇవ్వాలి. ఇచ్చినాక ఈ నెల నీళ్లు బంద్ చేయాలి. అవిలో ఇవిలో హఠాత్తున ఆ నెల నీళ్ళు బంద్ చేశారు. కలెక్షనే లేదా మా ఇంటి ముందు. గచ్చు దేసిన దాన్ని గచ్చుతో కుప్లిన్ తోటి గచ్చు దోవిచ్చిర్రు. ఇళ్ళల్లో కూడా కలెక్షన్ లేవు. గచ్చు దోవిచ్చిండ్రు, కలెక్షన్ కూడా ఇవ్వలే మాకు. లేకముందే ఈ వాటర్ ఇప్పుడు మన వాటర్ సరే అవి వస్తున్నాయి కదా, ఇవి ఎందోలే అని అనుకున్నా కూడా అట్లా కూడా లేదా. అవి లేవు ఇవి లేవు, ఎట్లా కావాలండి మాకు? లీకేజ్ అయితే అధికారులు మీకేం అవసరం అంటే మీకేం అవసరం అది ఇదని అంటారు. నేను కూడా అన్ని నాకు కూడా హక్కు ఉంటది. నేను మాజీ కౌన్సిలర్, నాకు అన్ని హక్కులు ఉంటాయి. అసలు వాటర్ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం వాటర్ ప్రాబ్లం రావడం. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు వాటర్ ప్రాబ్లం రాలేదు. కేసీఆర్ మంచి ఉద్దేశంతో ఇంటింటి నల్లా పెట్టారు. కేసీఆర్ గారు మంచి ఉద్దేశంతో ఇంటింటి నల్లా పెట్టారు. ఎప్పుడు రాలేదు. బిందె పట్టుకొని ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటికి పోవద్దు. సాయంత్రం పూట నడవలేని కూడా ఇంట్లోనే పట్టుకోవాలని వాటర్ మనకు ఇచ్చిండు. మాకు నీళ్ళు లేక నాకు శాత కాదు నాయన. ఎవరు తెస్తారు? మాకు ఎవరు లేరు. మరి నాకు నడవ శాత కాదు అసలుకే. నేను ఎక్కడ పోయి తెచ్చుకోవాలి? నేను తానాలు లేవు, బట్టలు పిండుకోవడానికి లేవు, మాకు ఏది లేదు. 15 రోజులకు ఎక్కువ అవుతుంది బిడ్డ. ఇన్ని రోజుల కాంచి నీళ్లు లేక తానాలు లేక అంత ఆగా ఉన్నాం. చెప్పినాం, ఎందుకు చెప్పాము? ఏం అంటారు, ఏమంటారు ఇంకా? మాది తీజ్ పండుగ పెట్టినప్పుడు మేము మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పినప్పుడే మోరీలు తీసిర్రు.
ఇప్పుడు 6 నెలల నుంచి మోరీలు లేవు, రోడ్డు లేదు, నల్లా లేవు, ఏం లేదు. మాకు చిన్న చిన్న పిల్లలు దోమలు కుడుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, హాస్పిటల్ పాలు అవుతాను. మరి మాకు ఏ మోరీలు తీసేటోళ్ళు రావాలి, మాకు నల్లాలు రావాలి, రోడ్డు వేయించాలి, పాత నల్ల వేయాలి. మేము ఇంతకు ముందు ఇంటి పన్ను కట్టినాము, నల్లాల పన్ను కట్టినాము, ఇప్పుడు కూడా కట్టుకుంటాం. కానీ మాకు ఏదైనా మాకు సాయం చేయాలి. 1వ వార్డు తరపున మహిళలకు దాదాపు ఒక 20 రోజులుగా మంచినీరు అందక నానా అవస్థలు పడుతున్న సందర్భంలో పలుమార్లు కమిషనర్ గారి దృష్టికి, ఏఈ గారి దృష్టికి, అసిస్టెంట్ ఏఈ గారి దృష్టికి తీసుకుపోయిన చాపకి అంటే తుడిసిన దాని లెక్క తీసేసుకుంటా పోతున్నారు. ఇది మిషన్ భగీరథ వాటర్ అనేది ఒక మంచి ఉద్దేశంతో మిషన్ భగీరథ వాటర్ గత ప్రభుత్వం చేయడం జరిగింది. మిషన్ భగీరథ కనెక్షన్స్ మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యలో మరి నేను 1 సంవత్సరం నుండి మిషన్ భగీరథ కనెక్షన్స్ లీకేజీలు ఉన్నాయి, పలు దిక్కుల మరి నల్ల కనెక్షన్స్ ఇవ్వలేదు అని పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నామమాత్రంగా ఒక 2-3 కనెక్షన్ చేయడం, అక్కడి నుంచి తప్పించుకోపోవడం, ఒక 2-3 కనెక్షన్ ఇవ్వడం, తప్పించుకోపోవడం. గత సంవత్సరం నుండి పత్రికా మిత్రుల సహకారంతో, వారి సహాయ సహకారాలతో నేను ఇంతవరకు పనిచేయడం జరిగింది. వారికి పాదాభివందనం పత్రికా మిత్రులకు, మా మహిళా అక్క చెల్లెలకు. అంటే నాకు నీళ్లు రాకుండా నన్ను కొంచెం అన్నా నీళ్ళు ఇప్పి అని అడిగారు, కానీ నా మీద ఎప్పుడు శత్రుత్వం చేయలేదు. ఈ రోజున మరి గత 20 రోజుల నుండి కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, సార్ నీళ్ళు వస్తలేవు. వారికి ఏదో నేను ఉద్దేశపూర్వకంగానో వాళ్ళని ఏదో శత్రుత్వంగానో వాళ్ళకి చెప్పలే. సార్ నీళ్ళు వస్తలేవు సార్, మీరు రండి సార్, దయచేసి చూడండి. ఇప్పుడు మీరు ఏకాఏకిన పాత కనెక్షన్ రద్దు చేసిండ్రు, పాత కనెక్షన్ కొత్త మిషన్ భగీరథ వాటర్ ఇస్తున్నారు. మరి అవి మిషన్ భగీరథ వాటర్ మీరు ఎంతమంది, ఎన్ని ఇళ్ళకి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, అవి ఎన్నిసార్లు ట్రయల్ రన్ చేసిండ్రు? మరి అవి మీరు ఇప్పుడు మిషన్ భగీరథ వాటరు గత సంవత్సరం నుండి చెప్తున్నారు, లీకేజ్లు అయ్యి రోడ్ల పాలు అవుతున్నాయి, బురదలు వస్తున్నాయి అని పలుమార్లు ప్రకటనలు ఇచ్చి మీకు ప్రజల దృష్టి తీసుకొచ్చి, పేపర్ దృష్టి తీసుకొచ్చి ఇంత కూడా స్పందన లేకపోతే మరి ఇవాళ మీరు ఎవరితో బతుకుతారు, ఎవరి మీద బతుకుతారు? ఇవాళ మున్సిపాల్ అంటే ప్రజల ఇచ్చే వాళ్ళు పన్నులు కట్టే దాని మీద బతుకుతాను. మరి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి నువ్వు నిన్న అంటాడు ఒక అధికారి అంటాడు, అసిస్టెంట్ అన్న గత 15 రోజుల కంటే నీళ్ళు వస్తలేవు అంటే, వచ్చినాయి నీకు పెట్టానా, నీకు వీడియో పెట్టానా, పెట్టు ఎక్కడ వీడియో పెడతావు, ఎక్కడ ఉందో మరి పెట్టు. మరి కానీ ఆ వాడకత్తానా అంటే రా అన్న. అదే గల్లీలో పోయినా నేను, గల్లీలో పోయి మహిళలు అందరూ అన్నారు, ఆడ నేను పోగానే నా మిషన్ భగీరథ వదిలిండి కనెక్షన్. అది వదిలితే చిన్న ప్లాట్ పోసినట్టు పోతుంది. అదే పోతే అరే బాబు నువ్వు పాపం వాళ్ళు పేదలు పని చేసుకొని ఇప్పుడే వచ్చారు, మళ్ళీ 6-7 అవుతాను చలిలా, నువ్వు పోతే 3 గంట ఇస్తావు, 2 బిందెలు కూడా నిండాయి. మరి నువ్వు ఇది ఇచ్చేందుకు మరి బంద్ చేయంటే నువ్వెవరు బంద్ చేయడానికి? నువ్వు అసలు నువ్వు అడగడానికి ఎవరు? ఈరోజు కలెక్టర్ గారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా, ఆ మున్సిపల్ అసిస్టెంట్ శ్రీధర్ గారు మరి ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, కానీ మరి ప్రజలకు ఆయన సేవ చేసే ఉండాలి. నువ్వెవరైనా ఒక మామూలు పౌరుడు కూడా అడగచ్చు. అంటే దాన్ని ఏదో ఒక కౌన్సిలర్, ఒక ప్రజాప్రతినిధి అడిగిన అవసరం లేదు. ఒక కుక్క చచ్చిపోతే మామూలు పౌరుడు కూడా ఫోన్ చేస్తాడు మున్సిపాల్కు. మరి ఆయన ఏమంటాడంటే, నువ్వెవరంటే, బాబు నేను ఒక పౌరుణ్ణి అనుకో, నేను ప్రజాప్రతినిధి, ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు బాధపడతారు, గత 15 రోజులుగా నీటికి ఏడుతారు, మా ఇంటికి వచ్చి కూర్చుంటానంటే మా ఫోన్ నెంబర్ అంటాడు. లేకపోతే ఏమంటాడంటే పైనుంచి వస్తారు, పైనుంచి రాకపోతే నువ్వు మీ కమిషనర్ తోని పత్రిక ప్రకటన ఇప్పి దానికి ఏ రకంగా సోర్సెస్ చేస్తావు, మరి వాళ్ళకి ఏ రకంగా నీళ్ళు అందిస్తావో దాన్ని అందియాలి. అంటే ఇప్పుడే వస్తానన్నాడు, రాలే. మళ్ళా 2 రోజుల తర్వాత మళ్ళా మిషన్ భగీరథ మళ్ళా లైన్లో వదిలిండ్రు, ఈ పాత కనెక్షన్ పక్క పెట్టిండ్రు. మళ్ళా 2 రోజుల తర్వాత మళ్ళీ వదిలిండ్రు. లీకేజ్ అయ్యి ఎక్కడ 10 దిక్కుల లీకేజీలు. అంటే ఇళ్ళ కనెక్షన్స్ ఇచ్చినవి కూడా లీకేజ్లు. అంటే వీళ్ళు అసమర్థత ఎట్లంటే, ఒక ఏఈ అసిస్టెంట్ అంటే వాళ్ళు దీనికి అంటే ఏం చేయాలి, వాళ్ళు ఆడ కనెక్షన్స్ కరెక్ట్ ఇచ్చిందా ఇయ్యలేదా, ఆ నీళ్లు లీకేజ్ అయితేనా, మరి వాళ్ళకు మరి నీళ్లు పోతలేవా అని చూడవలసిన బాధ్యత లేదా? ఏఈకి అయితే నేను దానిలో చూస్తా, నేను నా దీనిలో
ఒక్క 30-40 కాళ్ళు ఉంటాయి, ఒక్కసారి కూడా ఎత్తాడు. అంటే మరి నువ్వు ఎందుకు ఈడ మున్సిపల్ ఎందుకు చేస్తాను జాబు? ఇలాంటి వాళ్ళు కలెక్టర్ గారు మీరు దయచేసి ప్రజలకు ఉపయోగపడే వాళ్ళని పెట్టండి, కానీ ఇలాంటి అక్కర్రాని వాళ్ళని పెట్టి ప్రజలనే భయగ్రాంతులకు గురి చేస్తే ఇక మంచినీళ్ళు అడిగితే ఇవ్వకపోతే మరి ఎందుకు మరి ఇక